అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ నిజం ఛానల్ అండి. ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించటం వలన ఇక అమరావతి శాశ్వతంగా కేంద్రం ఆమోదం తెలిపితే ఇక మనం మాట్లాడటానికి ఏముండదు, ఇక మన పార్టీకి మనుగడ ఉండదని ఇవాళ మళ్ళా ఉత్తరాంధ్ర నాయకుల చేత, రాయలసీమ నాయకుల చేత తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఏ ప్రాంతానికి కూడా ఎటువంటి అభివృద్ధి చేయని ఈ జగన్మోహన్ రెడ్డి వైజాగ్ స్టీల్ను కూడా ప్రైవేటీకరణ చేయడానికి అతని వ్యక్తిగత స్వార్థం కోసం ఆ వైజాగ్ స్టీల్ ఉన్న భూముల్ని దోచుకోవటానికి ప్రైవేటీకరణ చేయటానికి సిద్ధమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఉత్తరాంధ్రలో ఆ నాయకులతో మాట్లాడిస్తున్నాడు. ఇవాళ ఉత్తరాంధ్రలో ఆ లక్ష్మీమిట్టలు ఉత్తరాంధ్రకి స్టీల్ కంపెనీ తెస్తే దట్ ఈజ్ కూటమి కమిట్మెంట్. భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ ఉత్తరాంధ్రకి ఎటువంటి అభివృద్ధి చెందాలో ఆ విధంగా ఐటీ హబ్గా మార్చడానికి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందండి. 3 ప్రాంతాలు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి సమానమే. అనేక కంపెనీలని ఉత్తరాంధ్రకు తీసుకొస్తూ, అలాగే రాయలసీమకి కియా పరిశ్రమ కానీ, హార్టికల్చర్ హబ్ కానీ, ఇలా రాయలసీమకి ఇవ్వాల్సిన పథకాలని రాయలసీమకి ఇస్తూ అన్ని ప్రాంతాలకి నడిబొడ్డుగా అమరావతి ఉందని అటు ఉత్తరాంధ్రకు కానీ ఇటు రాయలసీమకు కానీ సెంటర్ పాయింట్ వచ్చి అమరావతిని గుర్తించి ఉభయ కుశలపరిగా అమరావతిని ఎంపిక చేసి ఇవాళ డెవలప్మెంట్ చేస్తుంటే అది చూసి కూటమి ప్రభుత్వానికి ఏడ పేరు వస్తుందో, చంద్రబాబు నాయుడు గారి పేరు చిరస్థాయిగా ఎందుకు నిలబడాలి అనే ఒక దురుద్దేశంతో ఇవాళ మళ్ళా బురద జల్లుతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. అది కనుక ఆమోదం పొందితే ఇంకా మనకు రాజకీయంగా పుట్టగతులు ఉండవని ఏదో పిచ్చివాగుడు వాగుతున్నారు. ఆల్రెడీ మీరు 3 రాజధానులనే ఇది మీదనే 2024 ఎలక్షన్కి వెళ్తే 3 రాజధానులు మెంటలోళ్ళారా అని జనాలు 11 సీట్లు ఇచ్చారు. ఇక మీరు ఎన్ని కళ్ళబుల్లి మాటలు జనం దగ్గరికి వెళ్ళి పేలినా కానీ నమ్మరు. ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ని ఉత్తరాంధ్రకి తెచ్చిపెట్టారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఒక సదుద్దేశంతో ఇవాళ కూటమి ప్రభుత్వం అన్ని ప్రాంతాలని డెవలప్ చేస్తూ ఎక్కడెక్కడ ఏ పరిశ్రమలు పెడితే ఎలా డెవలప్ అవుద్దనే ఒక మంచి ఉద్దేశంతో అన్ని పరిశ్రమలు, అమరావతిలో కొన్ని పరిశ్రమలు, మిగతా ఉత్తరాంధ్రలో కొన్ని పరిశ్రమలు, ఐటీ హబ్గా ఉత్తరాంధ్ర, అలా అన్ని ప్రాంతాలని సమానంగా డెవలప్ చేస్తున్న పార్టీ కూటమి ప్రభుత్వం. అలాంటి కూటమి ప్రభుత్వం మీద మీరు ఎన్ని నిందలేసినా జనం నమ్మరు. 2029లో 11 నుంచి 0 పడిపోవటం ఖాయం. మీరు ఎక్కడైనా కుట్రలు మానుకొని ప్రజాహితంగా మాట్లాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు.